ఈ రోజు వీడియోలోని కాకరకాయతోని పచ్చడి చేసి చూపిస్తాను. ఇది 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. మనం తడి చెయ్యలు పెట్టకపోతే. మనం నిమ్మకాయ పచ్చడి, టమాటా పచ్చడి ఎలా స్టోర్ చేసుకుంటామో కాకరకాయ కూడా ఈ పచ్చడి స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, నా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతది. కాకరకాయలు బాగా కడిగేసుకుంటాం. పిక్కలు గాని ముదరగా ఉంటే మనం పిక్కలు తీసుకుంటాం. లేదు నేతగా ఉంటే పిక్కలతో పాటు కోసుకోండి. చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసేసుకుంటాం కాకరకాయలన్నీను. ఈ విధంగా ఇదొక ప్లేట్లోకి తీసేసుకుంటాము. నెక్స్ట్ ప్యాన్ వేసుకొని ప్యాన్లోని స్పూన్ మెంతులు, ఇంకా ఎండుమిర్చి ఒక 8 to 9 ఎండుమిర్చిలు వేసుకోవచ్చు. బాగా ఫ్రై అవ్వాలి, కలర్ చేంజ్ అయిన వరకు. ఎంత బాగా ఇది ఫ్రై అవుతుందో మన పిక్కలు కూడా అంత స్టోరేజ్గా ఉంటుంది. చింతపండు నేను చూపించాను కదా, ఆ క్వాంటిటీలో నేను పావు కాకరకాయలు తీసుకున్నాను, 250 grams. ఇక ఎండుమిర్చి 8 to 9, స్పూన్ మెంతులు ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లను తీసుకుంటాం. కాకరకాయల పీసెస్ కనుక వచ్చేసి అది కూడా మన ప్లేట్లో తీసుకున్నాం కదా. నెక్స్ట్ ప్యాన్ వేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాకరకాయలు బాగా సిమ్ ఫ్లేమ్లోని ముందు హై ఫ్లేమ్ పెట్టుకోండి. తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్ చేసుకొని బాగా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం స్టోర్ చేసుకుంటాం కదా, ఎంత బాగా ఫ్రై అవుతుందో కాకరకాయ అంత అంత ఎక్కువ రోజులు మనకు ఉంటుంది. మనం ఎండుమిర్చి మెంతులు ముందు మిక్సీ చేసుకుంటాం కొంచెం సగం. తర్వాత ఈ కాకరకాయలు ఫ్రై చేసుకొని కాకరకాయలు వేసేసుకొని దాంట్లో చింతపండు గుజ్జు తీసుకొని చింతపండు గుజ్జు వేసుకొని మనం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుంటాము. పోపు వేసుకోవడానికని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపత్తా వేసుకొని బాగా వేగిన తర్వాత మిక్సీ చేసుకున్నాం కదా కాకరకాయ, చింతపండు, సాల్ట్ అంతా కలిపేసి అది ఆ పేస్ట్ ఈ పోపులోనే వేసుకొని బాగా ఇంగువ కొంచెం వేసుకొని స్టార్టింగ్లోనే వేసుకోవాలి. నేను మధ్యలోనే వేసుకున్నాను. స్టార్టింగ్లో మీరు పోపులోనే వేసుకోండి ఇంగువ. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ సైడ్కి రిలీజ్ అయిన వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం బెల్లం, ఎందుకంటే మన కాకరకాయలు కొంచెం చేదుగా ఉంటాయి కదా, బెల్లం పులుపు పడగాన దానికి వగర మనకు ఉండదు. ఈ విధంగా మీరు చేసుకొని స్టోర్ చేసుకోండి. మనకి డయాబెటీస్ కానీ బీపీ ఉంటే తింటే చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది ఎన్ని రోజులైనా స్టోర్ అయి ఉంటుంది. మీరు సైడ్ డిష్గా అన్నంలోని కానీ రొట్టెలోని కానీ ఇడ్లీ దోశలను కూడా నంచుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్